చూడండి గాయ్స్, ఇదే మన డ్రీమ్ ల్యాండ్ ట్రావెల్ బస్సు. అండ్ మనకు వచ్చంగానే ఒక ½ లీటర్ బిస్లరీ వాటర్ అయితే ఇచ్చారు. సో ప్రస్తుతం టైం చూడండి 9:15 అవుతుంది. సో ఇక్కడ చూడండి గాయ్స్, వాష్రూమ్ బ్రేక్ అయితే 10 minutes అయితే ఇచ్చారు. Hi guys, welcome back to my channel once again, Maxwell Vlog. సో మీరందరూ బాగున్నారండి, నేను కూడా బాగున్నాను. పదండి, ఇవాళ మనం ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఇవాళ నేను ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్. సో ఈ మెయిన్ బస్ జర్నీ మనకు ఒక తక్కువ బడ్జెట్లో ఏసీలో ఎలా ట్రావెల్ చేయాలా ఈ బ్లాగ్ని నేను చూపెడుతున్నానండి. అది కూడా హైదరాబాద్, మన బెంగళూరు నుంచి హైదరాబాద్కి. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే బస్ వచ్చండి డ్రీమ్ ల్యాండ్ ట్రావెల్స్. ఇది ఒక ఈకర్ బస్ అండి, వాల్వో బస్ కాదు. ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ ఈ బస్లో నేను ప్రయాణం చేస్తున్నాను. సో నాకు వచ్చి లొకేషన్ మెయిన్ సవేరీ బిజినెస్ హోటల్ దగ్గర అయితే ఆగమన్నారు. సో ఇక్కడ నుంచి మనం బస్ అయితే బోర్డ్ చేస్తున్నాం ఇవాళ. సో ఇది మొత్తం ఇక్కడ పక్కన లాడ్జెస్ ఉంది, రూమ్స్ ఉందండి. ముందు చూసుకుంటే మొత్తం ప్రైవేట్ ట్రావెల్సే, అటు సైడ్ అదే చూడండి మొత్తం ప్రైవేట్ ట్రావెల్సే. సో ఈ టికెట్ ఫేర్ గురించి మాట్లాడతా అండి, ఈ డ్రీమ్ ల్యాండ్ ట్రావెల్ ఫేర్ ట్రావెల్స్ గురించి మాట్లాడితే నాకు వచ్చి 100 రూపీస్ అయితే అయిందండి నాకు ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్. అండ్ మనం ట్రావెల్ టైం గురించి మాట్లాడితే ఒక 9 hours జర్నీ అయితే చేయబోతున్నాం ఇవాళ. అండ్ ట్రావెల్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే ఒక 587 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాం ఈ బస్లో మనం ఇవాళ. సో ఒకసారి బస్సు వచ్చాగానే మొత్తం మీకు వచ్చి ఇంటీరియర్స్ ఇంకా ఎక్స్టీరియర్స్ కూడా మొత్తం అయితే రివ్యూ చేస్తాను. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నామో వెరీ వార్మ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోయా, ఎందుకంటే ఇలాంటి జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. చూడండి మనమైతే వచ్చేసాము డ్రీమ్ ల్యాండ్ ట్రావెల్స్ ఆఫీస్కి మెయిన్. సో దీని ఆపోజిట్ అండి, సవేరీ బిజినెస్ హోటల్ ఆపోజిటే మాడివాల. చూడండి గాయ్స్, ఇదే మన డ్రీమ్ ల్యాండ్ ట్రావెల్ బస్సు. చూడండి ఎంత సూపర్గా ఉందా డ్రీమ్ ల్యాండ్. ఒకసారి ఎక్స్టీరియర్ చూడండి, లైట్స్ చేయాలి, లైట్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. లోపల లైట్స్ చేయలే కదా, ఇంకా ఫుల్ లైట్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ఇంటీరియర్ కూడా మనం రివ్యూ చేద్దాము. సో గాయ్స్ ఒకసారి డాష్ బోర్డ్ చూసుకోండి. సో చూడండి గాయ్స్, ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి ఎలా ఉంది. సింగిల్ సీటింగ్ ఇంకా డబుల్ సీటింగ్, ఏదో ఒక బిజినెస్ క్లాస్ ట్రావెల్ చేసిన ఫీలింగ్ ఉంది సేమ్. చాలా బాగుంది ఇంటీరియర్స్ అయితే. సో నంబర్స్ ఇలా ఇచ్చారు లైట్స్లో మొత్తం. నైట్ టైంలో మెయిన్లీ, ఎస్పెషల్లీ నైట్ టైంలో ఎవరైతే ట్రావెల్ 11:30 ఒక 10:30 ఎవరైతే బోర్డ్ చేస్తారు కదా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. నడవండి రివ్యూ అయితే చేద్దాం. సింగిల్ సీటింగ్లో బ్లాంకెట్స్ అయితే ఇచ్చారు, వావ్ సూపర్ ఉంది. సో బ్లాంకెట్స్ చూడండి, బ్లాంకెట్స్ అయితే ఇచ్చారు. ఇట్లా బ్యాక్ హోల్డర్ చాలా స్పేషియస్గా ఉంది. ఏసీ విన్స్ అండ్ వెంకల రీడింగ్ ల్యాంప్స్, రెస్టర్ వెంకల ఫోన్ హోల్డర్, USB సాకెట్, ఇక్కడ పిల్లో అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా కర్టన్స్, ఇక్కడ సపోర్ట్ ఇక్కడ. అండ్ డబుల్ సీటింగ్ గురించి మాట్లాడితే సేమ్ ఇక్కడ కూడా రెస్టర్ ఇంకా మొబైల్ హోల్డర్ అటు సైడ్ కర్టన్స్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ ఏసీ విన్స్, ఒక రీడింగ్ ల్యాంప్స్ ఇలా ఇచ్చారు కింద. సో ఇది వచ్చి బ్యాగ్ హోల్డర్స్ అండ్ మధ్యలో ఒక కర్టన్ అయితే ఇచ్చారు. అండ్ బ్లాంకెట్స్ చూడండి అండ్ పిల్లోస్ కూడా చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుందండి. అండ్ మన సీట్ వచ్చి ఇవాళ U2, ఇది సెకండ్ రో అయితే బుక్ చేసుకున్నాను ఇవాళ. అప్పర్ 2 బ్యాగ్ అయితే గట్టి పెట్టేసాను నేను. ఫస్ట్ అయితే దొరకలే నాకు, సో ఇక్కడైతే దొరికింది నాకు. సో ఇది అయితే బుక్ చేసుకున్నాను నేను. అండ్ ఓవరాల్ సీటింగ్స్ కెపాసిటీ చూస్తే మొత్తం 36 సీట్స్ అయితే ఇచ్చారు, మొత్తం ఏసీ స్లీపర్. అండ్ మనకు వచ్చంగానే ఒక ½ లీటర్ బిస్లరీ వాటర్ అయితే ఇచ్చారు. బస్ చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉందండి. వెంకల్ కూడా ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉంది. అండ్ గాయ్స్ మన బస్ ఒక రూట్ గురించి మాట్లాడితే, సో మనం వచ్చి మాడివాల నుంచి స్టార్ట్ అయిపోయినాము. దాని తర్వాత కళ్యాణ్ జంక్షన్, దాని తర్వాత హీబిల్ బస్ స్టాప్, దారంతా అయ్యేలాక దాని తర్వాత మనము హైదరాబాద్ ఎంటర్ అవ్వబోతున్నాము. అప్పుడు అదేంటి జడ్చర్ల, శంషాబాద్, మెహందీపట్నం, లక్కడికప్పుల్, పంజగుట్ట, అమీర్పేట, మియాపూర్, చందానగర్, BHL ఆ రూట్లో వెళ్తుంది ఈ బస్సు.
ఇప్పుడు లేదంత ప్రెసెంట్లీ. సో ఒక 10 minutes బ్రేక్ అయితే ఇచ్చారు, జస్ట్ ఒక వాష్రూమ్ బ్రేక్, ఇంకా ఏమైనా స్నాక్స్ అయితే కొనుక్కోవడానికి అక్కడ. సో బిఫోర్ ఉండే అంట, ఒక 1 year బిఫోర్ ఉండే డిన్నర్ బ్రేక్ అయితే ఉండే అంట. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు లేదు. జస్ట్ ఒక పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి, ఇన్ కేస్ మీరు ఈ ట్రావెల్ చేస్తుంటే బై మిస్టేక్ అర్జెంట్లో వచ్చేస్తే డిన్నర్ బ్రేక్ అయితే ఉండదు మీకు బిఫోరే హెడ్స్ అప్ ఇద్దామని. సో ఇప్పుడే జస్ట్ మనము మహాదేవపుర రోడ్ అయితే లొకేషన్ దగ్గర నుంచి క్రాస్ అయినాము ఇప్పుడు. ప్రస్తుతం టైం చూడండి 9:15 అయితే అవుతుంది. సో మనం బయలుదేరి ఒక 45 minutes అవుతుందండి మనం బయలుదేరి. అండ్ ఇక్కడ చూడండి గాయ్స్, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అక్కడ దాకా లేకుండే వర్షం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది చూడు. సో ఇక్కడ చూడండి గాయ్స్, వాష్రూమ్ బ్రేక్ అయితే ఒక 10 minutes అయితే ఇచ్చారు. సో ఇది వాష్రూమ్ అంటారు, స్వచ్ఛ భారత్ మిషన్. అక్కడ చిన్న షాప్ ఉంది, దాంట్లో ఏం లేదు, చాయ్ టవర్, ఆ స్వీట్స్ సిగరెట్స్ అన్నీ అదే ఉంది, ఏమీ లేదు. ఇప్పుడు వచ్చేసిన నేనే చూసి వాష్రూమ్ వెళ్ళి. ప్రజెంట్ చూడండి టైం 10:25 అయితే అవుతుందండి ఇప్పుడు. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో మనం వచ్చి ఆర్ఎం గారు అయితే వచ్చేసాము ఇప్పుడు. టైం చూడండి గాయ్స్ 6:10 అయితే అవుతుంది. మనమైతే దిగేసాము ఎలక్ట్రికల్ బస్ స్టాప్. అండ్ టైం చూస్తే మనం అరైవల్ టైం హైదరాబాద్లో 6:35. సో ఆన్ టైం అయితే వచ్చేసాం మనము. చూడండి బస్సు. సో గాయ్స్, జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అంతా చాలా బాగుంటుంది. ఈ డ్రీమ్ ల్యాండ్ ట్రావెల్లో మనం జస్ట్ 1700 రూపీస్ ట్రావెల్ చేసి హైదరాబాద్కి. సో కొంచెం తక్కువ బడ్జెట్లో అయితే వచ్చేసాము మనము. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటాయండి. ఏంటంటే ఒక బిజినెస్ క్లాస్లో ఉండే నాకు మొత్తం ఇంటీరియర్ లోపల మొత్తము. సో చాలా బాగుంటాయి. నాకు ఒకసారి మీరైతే ట్రై చేయండి, రికమెండ్ అయితే చేస్తాను. బట్ ఏమంటే మనకు డిన్నర్ బ్రేక్ అయితే లేదు, అదే ఒక డ్రాబ్యాక్. రెస్ట్ చాలా అంతా బాగుంది మనకు. అండ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఫ్రమ్ బెంగళూరు టు మన హైదరాబాద్ ఈ డ్రీమ్ ల్యాండ్ ట్రావెల్ అయితే మనం ట్రావెల్ అయితే చేసాము. నాకు మీరు కమెంట్ చేస్తే కమెంట్ అయితే చేయండి. అండ్ మన బ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ అయిపోతున్నాం. సో ఈ బ్లాగ్ నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దెన్ చెక్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్. బై.